ప్రేయర్ చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి ఉదయకాలంలో ప్రభాని పాదసన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ప్రభాని వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడి నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 62వ అధ్యాయము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను. 2వ వచనం. జనములు నీ నీతిని కనుక్కును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీతిని పెట్టబడను. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను విడవబడిన దాని వాణి ఇక మీదట నీ వనబడవు. పాడైన దాని ఇకను నీ దేశంలోకి వచ్చి చెప్పబడదు. ఎప్సిబా అని నీకు బ్యూలా అని నేను భూమికి నీ పేరు పెట్టుబడును. ఎక్కువ నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు. నీ దేశము వివాహితమగును. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషించినట్లు దేవుడు నిన్ను గురించి సంతోషించాడు. యెరూషలేము ప్రకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాడు. రేవైన పగలైన వారు మౌనంగా ఉండేది. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతగా దాన్ని కలగజేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తం తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఇలాగ ప్రమాణం చేస్తును. నిశ్చయముగా ఇక నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారం నేనియను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు త్రాగరు. ధాన్యాన్ని గూర్చి వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింపుడు. పండ్లు కొరుకు వేసిన వారే దాన్ని తాగెదరు. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గం చెక్కపరచుడి, రాళ్ళను ఏరు పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెచ్చుడి. ఆలకించుడి, బోధిగంతంలో వరకు యెహోవా సమాచారం పట్టింపజేస్తున్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చుతున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చే జీవితం ఆయన తీసుకొని వచ్చున్నాడని సియోను కుమార్తె అని తెలియజెప్పుదు. పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడింది. యెరూషలేము ఆశింపదగిన దానివని స్తుతింపబడదని నీకు పేరు కలుగును. మరి దేవుని మాటలు కూటము పెట్టబడినట్టుగా ఉంటూ ఉంటాయి. ఇది ఇక్కడ 2 మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం. యెరూషలేము, మరి నువ్వు విమోచింపబడిన దానమని దేవుడు చెప్తున్నారు. మరి విడువబడిన దానాన్ని ఇక మీదట నీవు అనబడదు. 4వ వచనం. పాడైనదని ఇకను నీ దేశము గురించి చెప్పబడదు. ఎప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేరు పెట్టబడను. ఎప్సిబా అంటే ఇష్టురాలు, బ్యూలా అంటే ప్రతివత అని అర్థం ఉంది. ఇక్కడ దేవుని మాటల్లో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మటుకు బైబిల్ దేవుడిచ్చే వాగ్దానాలు, వాక్యములు ఎంతో ప్రశస్తమైనగా ఉంటూ ఉంటాయి. ఇది 61 వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడంటే, నేను బ్యాప్టిజం తీసుకోండి 1997లో అనుకుంటాను ఈ వాగ్దానం నాకు ఇచ్చింది. సో నేను చాలా మంచిగా అనిపించింది. ఎంత గొప్ప భాగ్యం అని అనుకున్నాను. ఎప్సిబా అంటే దేవునికి ఇష్టరాలని అంటారు. బ్యూలా అంటే మరి ప్రతివత అని అర్థం. దీనికి ఎంత చక్కటి వాగ్దానం. మరి ఇది
చాలా మంచిగా పేరు పెట్టబడింది. అంతేకాదు దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూసెదరు. యెహోవా నియమింపవు కొత్త పేరు నీకు పెట్టబడును. నువ్వు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొక్కటంగాను ఉంది. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనవడవు, పాడైనదని ఇక మీదట నీ దేశం గురించి చెప్పబడదు. మరి దేవుడు చక్కటి వాగ్దానం చేశారు. నాకు అప్పుడు అర్థం కాలేదు. చక్కటి నేను యవనస్తులుగా మరి సో అప్పుడు నేను ఇంటర్ బేసిక్లోనే ఉన్నాను. దేవుడు నాకు చక్కటి వాగ్దానం ఇచ్చిందని నేను సంతోషించి ఉన్నాను. దేవుని చేతిలో భూషణ కిరీటం, మరి రాజకీయ మొక్కటంగా మనము ఉంటాము. ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు ఏ విధంగానైనా నిలబెట్టుకుంటారు. ఆయనకి ఇష్టంగా లేకుండా వారికే ఈ రోజులలో జరుగుతుంది. మరి దేవుడు దేవునికి ఇష్టలుగా ఉండే మనం దేవునిలో ఎన్నో పొందాలి. అప్పుడే మనము అభివృద్ధిలోనికి వస్తూ ఉంటాం. కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉండరు, ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. అందుకే వారు అలా మధ్యలోనే పడిపోతూ ఉంటారు. మరి దేవునికి ఇష్టలుగా ఉండి దేవుడికి చెప్పిన విధంగా నడిస్తే ఆయనకు ఆయన ఇచ్చే దీవెనలో మనం పొందగలం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. నువ్వు 61 యేషయా రాసిన గ్రంథంలో మాకు చక్కటి మాటలు వినిపించావు ప్రభా. ఎప్సిబాను నీకు, బ్యూలాని నీ భూమికి నీ అని పేరు పెట్టబడింది. ఎప్సిబా అంటే దేవునికి ఇష్టలై ఉన్నప్పుడు దేవా మరి ఎంతో మంచిగా ఉంటుంది. అంతేకాదు దేవుడు నీకు ఇష్టలుగా ఉంటే నీ రాజకీయ మొక్కటంగాను మరి మేము దర్జాగా మంచిగా ఉండగలం. దయగలైనా నువ్వు ఇచ్చిన మంచి మాటలను బట్టి స్తుతిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ఈరోజు 26 రిపబ్లిక్ డే, మరి దేవా స్వాతంత్రం వచ్చిన దినాన్ని గవర్నమెంట్ సెలబ్రేషన్ చేసుకుంటారు. భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చి ఇవన్నీ చేశారని దేవా మరి మా దేశ నాయకులు ఎంతోమంది పోరాడి తెచ్చిన స్వతంత్రం ప్రభాని కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ దినము ఆనాటి నుండి ఈనాటి వరకు మరి గవర్నమెంట్గా గొప్ప సెలబ్రేషన్ జరుపుకునే దినం కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా ఒక గౌరవించే దినము మరి ఈ ఇండియా గౌరవించే విధంగా ఉండటకు సిద్ధపరచు. ఈ ఇండియా మరి ప్రభా మరి జ్ఞాపకం చేసుకో. మత ద్వేషాలకు కలహాలకు కూడింది కాకుండా సామరస్యంతో మరి కలిసిమెలిసి జీవించే ఇండియా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అపవాది కుతంత్రాలు అయిపోవచ్చండి. ఆయా నూతన సంవత్సరంలో ఈ నెల మరి కుటుంబాన్ని కాపాడి సజీవ లేఖలో ఉంచిన దేవానికి వందనాలు. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం నెరవేర్చుకుంటూ వచ్చే దేవుడవని నమ్ముతున్నాము తండ్రి. తమనికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తన స్టడీ, జాబ్, అన్నిటికంటే ముఖ్యంగా జాబ్ మరి నిలబెట్టండి. రైల్వేకి సిద్ధపడుతుండగా నీ పరులకు కృప జ్ఞానంతో చదువుకునే జ్ఞానమును దయచేయండి. మేము బయకాడ ఉండి చదువుకోవాలని సరైన ప్రభా. మా సమయం అక్కడ వెళ్ళే సమయం దీవెనకరంగా సిద్ధపరచండి. సులువుగా చిక్కుపెట్టే శోధన నుండి, కీడోపాయం నుండి మమ్మల్ని కాపాడండి. మేము వెళ్ళే సమయం, అక్కడ ఉండే సమయం మాకు దీవెనకరంగా సిద్ధపరచండి. పొలానికి దేవా యూరియా ఇంకా వేయలేదు ప్రభా, అది కూడా పొందుటకు నీ కృప దయచేయండి. నీ దీవెనలు దయచేయండి. నీళ్ళు ఎవరు ఎలాంటి డిస్టర్బెన్స్గా ఐక్యతతో మంచిగా ఉండి దేవ పొలం పండించుకునే విధంగా మారక సంబంధం వాళ్ళైనా ఎవరైనా దేవా చీడ పురుగు దురాత్మ ఎవరిలో జరబడి దేవా ఎంత కలిసి ఉన్నామో అలానే ఉండటకు మాకు జీవించమని నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ఇంకా ప్రార్థిస్తున్నాను. అపవాది కుతంత్రాలు అయిపోవచ్చు మారక సంబంధికి, అమ్మ వాళ్ళ అక్కజల్లలకి, అన్నదమ్ములకి సంపూర్ణంగా రక్షించండి. నాన్న వాళ్ళ సంబంధాలు కూడా రక్షణ దయచేయండి దేవానికి వందనాలు. ముఖ్యంగా నా భవిష్యత్తు విషయంలో దేవా అయారు నీవు బ్రతుకు దినములో నీకు విశ్రాంతి కలుగునని వాగ్దానం చేస్తావు నా దేవా. నేను బ్రతికే దినములు నాకు ఈ సంవత్సర వాగ్దానం నువ్వు నాకు ఏ విధంగా నెరవేరుస్తావో నీ చిత్తమే నాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. గ్రూపానికి సిద్ధపడుతున్నాను ప్రభాను. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ప్రభా ప్రియ బిడ్డలు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు.
దేవా, ఎవరిని నిలబెట్టాలనే ఉద్దేశమైనది వెనుక చేయండి ప్రభా. ఎవరు కష్టపడేది, ఎవరి ప్రయాసం వ్యర్థంగా పోకుండా సహాయపడండి. నేను కూడా కష్టపడటకు నన్ను బలపరచండి. తమ్ముడు కూడా చదువుకునే జ్ఞానమును, జ్ఞాపశక్తిని, ఆరోగ్యమును, పరిపూర్ణ కృపను అయ్యా నేను కొన్ని క్వశ్చన్లు ఆయనకి ఇచ్చినప్పుడు దేవా అవి చదువుకోవాలనే కాన్సన్ట్రేషన్, మరి రాసేటప్పుడు ఇంకా జ్ఞాపకమును, అర్థమయ్యే కృపను, ఆ సామర్థ్యం ఈ బిడ్డకు దయచేయండి ప్రభా. ఏదేమైనప్పటికీ తమని జాబ్లో నిలబెట్టండి ప్రభా. బిడ్డ ఈ లైఫ్ ఈ సంవత్సరం తను సెటిల్ అవటకు ప్రియబడిని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చులైనా నీకు వందనాలు. దయగలైనా తన లైఫ్ పార్ట్నర్ ఎవరితో తన జీవితం సెటిల్ చేయాలని ఉద్దేశమైందో, నీ చిత్త ఏర్పాటు ఎవరిదైనదో, నీ సంకల్పం ఎవరిదైనదో నీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ గృహానికి నడిపించమని కోరుకుంటున్నాను తండ్రి. దేవానరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహకారిని నీ చిత్తమే బయలుపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఆ విషయంలో కూడా నీ చిత్తమే బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. లోనికి అప్రోచ్ అవటకు నా దేవా ప్రతి మీద ఆటంకాన్ని తీసివేయండి ప్రభా. సౌజీ ఆరోగ్యం వీడికి పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభా. అభివృద్ధిని జ్ఞాపకం చేసుకో. ఎందుకు అనారోగ్య పరిస్థితి వీడికి అనుమతింపబడుతుందో ప్రభా మాకు తెలియదు. ఆయన్ని సృష్టించిన దేవుడు ప్రభా. బిడ్డ క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు తన బిడ్డను భరించి తనకున్న బాధలను ప్రభా ఆరోగ్యం చూపించుకుంటూ వస్తున్నారు. పరులొక్క తండ్రిగా, తల్లిగా బిడ్డను ఆదరించండి, ధైర్యపరచండి. ఎవరు ఆ బిడ్డకు సహాయం చేయగలుగుతారు ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము బిడ్డకు అరికాలు మొదలుకొని తలనెట్టి వరకు నీ గాయపడిన హస్తంతో స్వస్థత, ఆరోగ్యం దయచేయి తండ్రి. నువ్వు గాయం చేయవాడని నేనే అన్నావు, గాయం కట్టువాడని నేనే అన్నావు. తన జీవితంలో ఎన్నో అనుమతింపబడుతుంది ప్రభా. ఆ గాయంను కట్టి నీ పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా ప్రతి విషయంలో కృప దయచేయండి. బాయ్ తనకిచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నాకు కూడా వచ్చే నెలలోను అప్రోచ్ అవటకు నాయన ప్రతి మీద ఆటంకాన్ని తీసివేయండి ప్రభా. మరి ప్యాకేజ్ విషయంలో కృప దయచేయండి. నీ సంకల్పంలో ఉంటే సమకూర్చబడుతుంది ప్రభా. సమకూర్చండి. నీ సంకల్పం నీ చిత్తం అయితే సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. నైనా నేను ఎక్కడ మోసపోయిందన్నా నేను ఉండకుండా నన్ను దీవించమని ప్రార్థిస్తున్నాను. నా రక్షణ ఉంది. చిన్న చెల్లి కుటుంబ అక్కరలు తీర్చండి ప్రభా. నేను జ్ఞాపకం చేసుకొని శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. బిడ్డల్ని దీవించండి, వారి అక్కరలు తీర్చండి. రెండో మరి చెల్లెకి ఇల్లు విషయంలో మేము రోడ్డు మీద ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆ విషయంలో సహాయపడండి. ఇలా నీ సహాయం కోరుకుంటూ ప్రతి అక్కరిలో తీర్చమని నీ పాద సన్నిధిలో మరి పెట్టుకుంటున్నాను ప్రభా. మరి 7 నెలల్లో నేను మిగతా వాక్యాలన్నీ రాపించటకు నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. మందిర అక్కరలోనైతే తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇలా నీ కృపగల హస్తమని కప్పు చెప్పుకుంటూ ఈరోజు సమయం అంతే దీవించి ఆశ్రయించాను. మరలా నీ పాదాల సన్నిధిలో సౌజన్య జ్ఞాపకం చేసుకొని సహాయపడమని కోరుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రతి సాతాన్ని తలను చితికదొక్కమని మా ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించుకుని కంచి వేయమని యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.